దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటూ, ప్రత్యేకంగా ఈ ఫిబ్రవరి మాసంలో 14వ తారీఖున జరగబోయే ఐఎఫ్జే ప్రార్థన విజ్ఞాపనోద్యమమును మీరు ఏర్పాటు చేయడానికి దేవుడు చూపిన కృపకై ప్రభుని స్తుతిస్తూ, దాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసినటువంటి ప్రింట్ చేయబడ్డ ఈ హ్యాండ్బిల్స్ని మనం ప్రార్థన చేసి వీటిని ఓపెన్ చేద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవాని మహాకృపకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రభా ఇదిగో నేను ఈ నెలలో 14వ తారీఖున జరగబోతున్న ఐఎఫ్జే ప్రార్థన విజ్ఞాపనోద్యమం నిమిత్తం ఏర్పాటు చేయటువంటి ఈ యొక్క కరపత్రికల్ని మీరు పరిశుద్ధపరచమని, ప్రత్యేకపరచమని, ఇవి ఎక్కడెక్కడికైతే ఏ సేవకులు ఎందుకు వెళ్తున్నాయో వారందరూ కూడా ఈ హైదరాబాదులో ఆ నలుమూల నుంచి అనేక మంది దైవ సేవకులు ఆ రోజు కలిసి మేము ప్రార్థన చేయబోతుండగా నీ కార్యాలు చేసి దీవించమని, వీటిని ప్రత్యేకించమని ప్రభా మీరు ఆశీర్వదించమని, యేసయ్య మీ నామంలో వీటిని ప్రతిష్ఠిస్తుంటుండగా కృప చూపి కార్యాలు చేసి దీవించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇది మొదలుకొని జరగబోతున్న ఈ ఐఎఫ్జే ప్రార్థనా ఉద్యమములకు దేవుడు కృప చూపి దీవించి ఆశీర్వదకరంగా ప్రభు జరిగించునుగాక, ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేకంగా దైవజనులారా మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటూ, ఈ 14వ తరగతి జరగబోతున్నటువంటి విజ్ఞాపనోద్యమం కొరకు ప్రార్థన చేయండి. అందరూ కూడా రండి. దేవుని సందులో దేశం కొరకు, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరిని దీవించునుగాక, ఆమేన్.